నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వర్ణ గారు, బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంత క్షేమేనండి. సార్, మనం ప్రతి వారం అమెరికాలో మన భారతీయులు ఎదుర్కోబోతున్న సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ అవునండి. రీసెంట్గా నేను విన్నాను థర్డ్ కంట్రీ వీసా స్టాంపింగ్ అనేది. అవునండి. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? థర్డ్ కంట్రీ అంటే ఇప్పుడు మనం ఇండియన్స్, సో మన కంట్రీలో స్టాంప్ చేసుకుంటేనేమో దాన్ని థర్డ్ కంట్రీ అనరు అన్నట్టు. మన కంట్రీ కాకపోతే, అంటే మన కంట్రీ కాక యుఎస్ కాక వేరే ఎక్కడ పోయినా స్టాంప్ చేసుకుంటే దాన్ని థర్డ్ కంట్రీ నేషనల్ అంటాం. అంటే మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు అప్పుడు వీసా అపాయింట్మెంట్లు దొరకటానికి అప్పుడప్పుడు 2 ఏళ్ళు పడుతుందండి. కొన్ని వీసా అపాయింట్మెంట్లకు, B2 వీసాకు 6 నెలల నుంచి 2 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, కొందరు థాయిలాండ్ కానీ వియట్నాం కానీ పోతే 3-4 రోజుల్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్నట్టు అక్కడ. సో దాన్ని మనం థర్డ్ కంట్రీ నేషనల్ అంటాం అన్నట్టు. అంటే థర్డ్ కంట్రీ, మనం ఆ కంట్రీ నేషనల్ కాదు, మనం వియట్నాం నేషనల్స్ కాదు, మనం థాయిలాండ్ నేషనల్స్ కాదు, కానీ అక్కడ మనం అమెరికన్ కాన్సులేట్ కు వీసా స్టాంపింగ్ పోతున్నాం కాబట్టి థర్డ్ కంట్రీ నేషనల్ స్టాంపింగ్ అంటారు అన్నట్టు దాన్ని టెక్నికల్ గా. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెబుతున్న దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మనం ఇండియన్స్ అయినప్పుడు మనం వేరే దేశానికి వెళుతున్నప్పుడు ఫ్రమ్ 2 వరకు మన దేశాన్ని పెట్టుకోవాలి, మనం ఏ కంట్రీకి పోతున్నామో అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంతవరకు మరి ఇది ఎలా వర్క్ చేసింది? ఇంతమందికి ఎలా వర్క్ చేసిందంటే, నార్మల్ గా ఇండియన్స్ కు వీసా స్టాంపింగ్ చాలా డిలే అయ్యేది కాదండి. ఒక 3-4 ఏళ్ల నుంచి ఈ రష్ అన్నది బాగా పెరిగిపోయిందండి. ఎందుకంటే F1s కానివ్వండి, B2s కానివ్వండి, చాలా మంది B2s ఉన్నారు. తర్వాత వాణిజ్య ట్రాన్సాక్షన్ మన ఇండియాకును అమెరికాకు చాలా పెరిగి చాలా ట్రావెల్ ఎక్కువైపోయి దానికి అపాయింట్మెంట్ కు దాదాపుగా కొన్ని వీసా అపాయింట్మెంట్స్ కు 2 ఏళ్ళు పడుతుందండి. అప్పుడు మనోళ్ళు ఏం చేసినట్టే, కొందరు థాయిలాండ్ కానీ వియట్నాం కానీ పోయి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వీసా స్టాంపింగ్ పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇంకో థర్డ్ కంట్రీ నేషనల్కి ఎక్కడ పోతారంటే, మన యుఎస్ లో ఏమైంది, యుఎస్ లో ఉండి స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు H1Bకి మూవ్ అయినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇండియాకు స్టాంపింగ్ రావచ్చు, కానీ ఇండియాలో స్టాంపింగ్ చాలా టైం పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మెక్సికో కానీ కెనడా కానీ వాళ్ళు స్టాంపింగ్ పోతారు యుఎస్ కాన్సులేట్స్. ఆడ పోయి స్టాంపింగ్ పోయి అక్కడి నుంచి అమెరికాకు వచ్చి కానీ మళ్ళీ వెనకకి ఇండియాకు వచ్చుడు కానీ ఇటువంటి అన్నది వెనకటి నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాసెస్ ఏం కాదు ఇది. అయితే కెనడా మెక్సికో యుఎస్ కాన్సులేట్స్ వెనకటి నుంచి అంటే దాదాపుగా నేను ప్రాక్టీస్ చేయబట్టి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి కూడా కెనడా మెక్సికో మాత్రం థర్డ్ కంట్రీ నేషనల్స్ ప్రమోట్ చేసేది. ఒక 2 ఏళ్ల క్రితం ఏమైందంటే, బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అరే ఇండియాలో ఎంత బ్యాక్లాగ్ ఉంది కదా, మరి అక్కడ కాన్సులేట్ లో ఎంప్లాయీస్ సరిగా లేరు కదా. అప్పుడు ఏం చేసిందంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్, అరే నాయన, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ మీకు అపాయింట్మెంట్ దొరికితే అక్కడ మీరు పోవచ్చు అని చెప్పిండు అన్నట్టు. దానివల్ల ఏమైందంటే, మెక్సికో కెనడాయే కాకుండా మనోళ్ళు చాలా మంది మిగతా కోస్టరికాకు, అక్కడ అమెరికా దగ్గర కోస్టరికా అని ఉంటది, అక్కడ కానివ్వండి. ఆ తర్వాత ఈ మధ్యలో థాయిలాండ్ కి మన వాళ్ళకి వీసా అక్కర్లేదు కదా. మనం ఇండియా నుంచి పోతే థాయిలాండ్ కి వీసా అక్కర్లేదు, ఇండియా నుంచి వియట్నాం పోతే వీసా అక్కర్లేదు కదా. అటువంటి కంట్రీస్ అన్ని కూడా మన వాళ్ళు పోవడం మొదలుపెట్టారు అన్నట్టు. అయితే ఈ శనివారం, అంటే ఈ సెప్టెంబర్ 1 శనివారం ఉంది కదా, ఈ సెప్టెంబర్ 9th అంటే శనివారం, సెప్టెంబర్ 6 ఈ శనివారం 7 అనుకుంటా. ఆ శనివారం ఏం చేసిందంటే, ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పటి నుంచి ఏ కంట్రీ వాళ్ళు అదే కంట్రీలనే స్టాంపింగ్ పోవాలి తప్పితే వేరే కంట్రీలో స్టాంపింగ్ పోవడానికి వీలు కుదరదు. మీరు అక్కడ నేషనల్స్ అయితే, ఇండియన్ నేషనల్స్ అయితే, ఏ నేషనల్స్ అయితే, లేదా అంటే మీరు అక్కడ ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు, కెనడియన్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళకు మాత్రమే ఎక్సెప్షన్ ఉంది. కానీ మీరు కెనడాలో కానీ ఆ పర్టికులర్ దేశంలో కానీ లేకపోయి ఆ పర్టికులర్ దేశ పౌరులు కానప్పుడు అక్కడ మీరు పోరాదు అని ఈ సాటర్డే నుంచి నిర్ణయం తీసుకుంటారు ట్రంప్ ప్రభుత్వం. సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు 30 years నుంచి, అంటే ఎప్పటి నుంచో ఈ రూల్ అమలులో ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడే ఎందుకు దీన్ని స్టాప్ చేశారు? ఇంత మటుకు కూడా ఇంత యాంటీ ఇమిగ్రెంట్ ప్రభుత్వం అన్నది ఎప్పుడు రాలేదు.
ఈ ప్రభుత్వం ఎప్పుడైతే క్యాన్వసింగ్ మొదలుపెట్టిందో యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద మొదలుపెట్టింది. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు మనం అంటే నేను పర్టికులర్ గా బీజేపీ కాంగ్రెస్ అని నేను చెప్పను, కానీ ఇప్పుడు బీజేపీ అనేది రామ జన్మభూమి అనో అక్కడ మందిరం కడతా అని ప్రామిస్ అట్లా చెప్పిండ్రు కదా. అది ఇంప్లిమెంట్ ఎట్లా చేసిండ్రు వీళ్ళు, యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ అన్నది అట్లా తీసుకున్నారు మొదటి నుంచి. తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిండ్రు అన్నట్టు. అందులో ఇది ఒక పావు మాత్రమే. ఆనమటుకు రిస్ట్రిక్షన్స్ మనం ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం క్యారియర్ గైడ్ లో చెప్తూ ఉన్నాం. స్టూడెంట్ వీసా మీద రిస్ట్రిక్షన్స్, తర్వాత వీసా స్టాంపింగ్ ఎక్కువ రిస్ట్రిక్షన్స్, తర్వాత ఈ మధ్యలో హై సాలరీస్ ఒకటి, తర్వాత కొత్త వీసా 4 H4 F1 వీసాస్, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైందని మనం చెప్తూ వచ్చినాం కదా. ఆ సిరీస్ లోనే ఇది ఇంకొక రిస్ట్రిక్షన్ అన్నట్టు ట్రంప్ ప్రభుత్వం మన మీద ఇంపోజ్ చేసింది. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా మన ఇండియాకు వచ్చే మనం ఈ స్టాంపింగ్ వేయించుకోవాలి వీసా పైన. బట్ వింటున్న దాని ప్రకారం దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది, గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది యుఎస్ గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు ఎందుకంత ఇంపార్టెంట్ అయిపోయింది మరి? ఇప్పుడు ప్రభుత్వం యాంటీ ఇమిగ్రెంట్ ప్రభుత్వం అని చెప్పిన కదండి మీకు. ఇదివరకు ప్రభుత్వం యాంటీ ఇమిగ్రెంట్ కాదు, ఒక వేళ ఉన్నా కూడా దాని లెవెల్ ఆఫ్ యాంటీ ఇమిగ్రెంట్ వేరే. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం, ట్రంప్ ప్రభుత్వం మాత్రం యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ చాలా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా వాటిని టఫర్ ఇంప్లిమెంటేషన్, ఎట్టి పరిస్థితుల్లోనూ H1Bలను F1లను వీళ్ళని ఎంత రిస్ట్రిక్ట్ చేయాలనో అంత రిస్ట్రిక్ట్ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క ఆర్డినెన్స్ అయితే జారీ చేసిండ్రో అది కూడా ఆ నిర్ణయం ప్రకారమే అన్నట్టు. ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియన్స్ పై దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందని వింటూ ఉన్నాము. వేరే కంట్రీస్కి అంత ఎఫెక్ట్ లేదు అంటున్నారు. ఎందుకు మనకి అంత ఇబ్బంది పడే అవకాశం వస్తుంది? ఇప్పుడు దుబాయ్ కానివ్వండి, తర్వాత సౌదీ అరేబియా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, వాటిలల్లా అపాయింట్మెంట్ అన్నది 15 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో దొరుకుతుందండి. ఏ దేశంలో కూడా యుఎస్ కాన్సులేట్ వీసా అపాయింట్మెంట్ మాత్రం 6 నెలల కన్నా ఎక్కువ ఎక్కడ కూడా లేదు. ఒక్క మన ఇండియాలో తప్పితే ఎక్కడ కూడా అంత ఎక్కువ డిలే లేదు. సో ఇప్పుడు ఈ థర్డ్ కంట్రీ నేషనల్స్ మనం ఎందుకు పోతున్నారు? మెక్సికో, కెనడా కానివ్వండి, తర్వాత థాయిలాండ్, వియట్నాం కానీ, వివిధ కంట్రీ, కోస్టరికా, ఇటువంటి కంట్రీస్ ఎందుకు మనోళ్ళు పోతుండ్రు అంటే, ఇదివరకు ఎందుకు పోతుండ్రు మనోళ్ళు అంటే, మన దగ్గర స్టాంపింగ్ లేట్ అవుతుంది. దాదాపు కొన్ని అయితే 2 సంవత్సరాలు అవుతున్నాయి. కాబట్టి మనోళ్ళందరూ వేరే కంట్రీ పోతున్నారు. ఇప్పుడు నేను థాయిలాండ్ దేశస్తున్నాను అనుకోండి, వియట్నాం దేశస్తున్నాను అనుకోండి. వియట్నాంలో నాకు వారం రోజుల అపాయింట్మెంట్ దొరుకుతుంది. నేను మెక్సికోలో 15 రోజుల తర్వాత ఎందుకు పోతా అంటే నా ఇష్టం ఉన్నట్టు వియట్నాంలో పోతా, అంతే కదా. అందుకోసం ఈ థర్డ్ కంట్రీ నేషనల్ మీద ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టినరో ఇది ఇండియన్స్ మీద ఇండైరెక్ట్ గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి మీకు అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు, ఇప్పుడు ఒకవేళ అతను H1 మీద జాబ్ ఉన్నాడు, అతను అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఏదో పెన్లో పబ్బమో వచ్చింది అతనికి, తొందరగా పడి ఇండియాకి రావాల్సి వస్తుంది. అమ్మ నాన్న కాల్ చేసినారు, ఒరే నాయన వచ్చారా 80% వచ్చారా, ఏం కాదురా ఈయన దొరుకుతుంది, ఎలా దొరుకుతాడు, పులే దొరుకుతాడు, వీసా అందరికి దొరికింది, నీకు కూడా దొరుకుతుందా అని చెప్పి పిలిపించేస్తారు. పిలిపించేసిన తర్వాత ఇప్పుడు వీసా అపాయింట్మెంట్ 8 నెలల దాకా లేదు H1Bకి. ఇప్పుడు వీడు 8 నెలల దాకా H1B వీసా అపాయింట్మెంట్ లేకపోతే, వాడు 8 నెలల దాకా జాబ్ బాగపోతే వాడు జాబ్ ఉడవిక్తాడు. అక్కడ జాబ్ ఉడవికిన తర్వాత నువ్వు వీసా అపాయింట్మెంట్ తీసుకుని ఏం లాభం? ఇదివరకు ఏం చేసేదంటే వీళ్ళందరూ కానీ, దుబాయ్ కానీ, వేరే కంట్రీ కానీ, తర్వాత సౌదీ అరేబియా కానీ, తర్వాత థాయిలాండ్ కానీ, వియట్నాం కానీ, ఇటువంటి కంట్రీస్ పోయి వాళ్ళు వీసా తీసుకునేది. లేదా ఇంకో ప్లాన్ చేసేది, అమ్మో మా అవ్వయ్య పిలుస్తాను ఇండియాకు పోవాలంటే నేను ఇప్పుడే పోయి మెక్సికో, కెనడాలో స్టాంప్ చేసుకొని వస్తా, నేను యూఎస్ లో ఉన్నా కదా, ఇక్కడనే పక్కనే కదా, నేను డ్రైవ్ చేసుకొని పోవచ్చు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు మెక్సికో కానీ కెనడా కానీ పోయి స్టాంపింగ్ చేసుకొచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. లేదా వాళ్ళు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళకు ఏది అక్కడ మెక్సికో, కెనడా పోవడానికి టైం లేని వచ్చిన వాళ్ళు అప్పుడు వేరే కంట్రీస్ పోయి కూడా, ఎందుకంటే 8 నెలలు అడితే జాబ్ ఉండదు కదా. జాబ్ ఉండని తర్వాత వాడు వీసా అపాయింట్మెంట్ పోయి లాభమైంది.
అని చెప్పి వాళ్ళు ఈ థైలాండ్ కానీ వియట్నాం కానీ వేరే కంట్రీస్ కానీ పోయి స్టాంపింగ్ చేసుకున్నారు. ఇప్పుడు అది బంద్ చేసిండ్రు. మన ఇండియన్స్ కి ఇది చాలా ఎఫెక్ట్. ఎందుకంటే నేను ఆస్ట్రేలియా సింగపూర్ సిటిజన్ అనుకోండి, 10-15 రోజుల్లో నాకు ఆడ అపాయింట్మెంట్ దొరుకుతుంది. నేను వేరే దేశం ఎందుకు పోతా, నా దేశం పోతానే. సార్ ఇప్పుడు చాలా మంది లీగల్ గా వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగరీత్యా వెళ్లే వాళ్ళే ఉన్నారు. వాళ్ళనే లిస్ట్ అవుట్ చేద్దాం మనం, అంటే యాంటీ ఇమిగ్రేషన్స్ పక్కన పెట్టేస్తే. ఓకే, ఇప్పుడు వాళ్ళు కనుక న్యాయబద్ధంగా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మన ఇండియాలో ఈ వీసాకు సంబంధించి అపాయింట్మెంట్ దొరకకపోతే మరి ఇబ్బందులే కదా వాళ్ళకి. మరి మన గవర్నమెంట్ ఎందుకు అట్లా ఆలోచించట్లేదు? ఇది మన గవర్నమెంట్ కాదండి, ఇది అమెరికన్ గవర్నమెంట్ చేసింది అన్నట్టు. ఎందుకు మన మీద అంత కక్ష పెట్టుకున్నారు మరి? అది మన మీద కక్ష అని ఖచ్చితంగా ఇమిగ్రేషన్కి వచ్చే మటుకు మన మీద కక్ష అని ఏం లేదండి. ఇది కక్ష అన్నది అన్ని ఇమిగ్రెంట్స్ మీద చేస్తాడు ట్రంప్ ప్రభుత్వం. కాకపోతే మీరు చూసేది ఏంటంటే, మనం ఇక్కడ క్యారియర్ గైడ్లు ఎక్కువ, మన ఇండియన్స్ కి ఏమి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని మనం ప్రజెంట్ చేస్తానని తప్పితే మన ఇండియన్స్ కు పర్టికులర్ గా టార్గెట్ చేస్తానని నేను చెప్పను. ఎందుకంటే వామ్మో, మీరు ఆడ అమెరికాలో పోతే ఆ మెక్సికన్లు, ఆ గౌతమేలను, ఆ కంట్రీ కోస్ట్రికా అటువంటి కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం దుమారం లేపుతాడు అక్కడ. మన మీద ఇంకా చాలా తక్కువ అని చెప్పాలి. వాళ్ళ మీద పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఎంత రిస్ట్రిక్షన్స్ అంటే, అబ్బో, వాళ్ళు ఏరోప్లేన్ ఎక్కినా, ఏరోప్లేన్ దిగినా, బస్సు ఎక్కినా, బస్సు దిగినా ఇబ్బందే వాళ్ళకు. అన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని పెట్టినంత ఇబ్బంది మనం పెట్టట్లేదు. అయితే వీళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకున్నారు. కానీ మన పర్టికులర్ గా ఇండియా మీద మాత్రం ఇమిగ్రేషన్ వైజ్ గా పెద్దగా ఏమీ ఎక్కువ రెస్ట్రిక్షన్ పెట్టినారు మిగతా కంట్రీ కంపారిజన్ గా. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనో లేకపోతే వేరే కంట్రీస్ తో వెళ్తున్నప్పుడు మీరు చెప్తున్నారు చాలా తక్కువ టైంలోనే వీళ్ళకి వీసాకి సంబంధించిన అపాయింట్మెంట్ ఏదో దొరుకుతుంది, బట్ ఇండియా చాలా లాంగ్ టైం తీసుకుంటున్నారు అని. ఎందుకు? ఎందుకంటే మనకున్న మెయిన్ 4 కాన్సులేట్స్. ఇప్పుడు హైదరాబాద్ కాన్సులేట్ ఒకటి మొదలైంది, కానీ హైదరాబాద్ కాన్సులేట్ ఇంకా ఫుల్ స్కేల్ లో మొదలు కాలేదండి. అదేదో టెంపరీ దాంట్లో చేస్తాను కానీ ఇంకా ఫుల్ స్కేల్ మొదలు కాలేదు. అయితే ఫుల్ స్కేల్ మొదలైతే మరి ఏమన్నా లోడ్ తగ్గుతుందా చెప్పలేము. మరి ఇంకోటి ఏంటంటే, వెనుకట మన దగ్గర కాన్సులేట్స్, మన మొత్తం సౌత్ ఇండియాకు ఉన్నది కాన్సులేట్ ఒక చెన్నై. అందరు చెన్నైకి పోయేది. ఎంతమంది పోయేదండి 30 ఏళ్ల కింద? 30 ఏళ్ల కింద ఎంతమంది పోయేది? ఆ 30 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఎంత మంది ఇంక్రీజ్ అయినరు? ఆ లెవెల్ కౌన్సిలేట్స్ ఇంప్రూవ్ కాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన మొత్తం ఇండియాలో నేను 1993లో పోయినా, 32 ఏళ్ల కింద పోయినా. అప్పుడు 4 కాన్సులేట్లు ఉండే, ఇప్పుడు 5 కాన్సులేట్లు అయినాయి అంతే, అంతకన్నా ఎక్కువ కాలేదు. ఇంకా కాన్సులేట్స్ ఇంకా చాలా కావాలి మన దగ్గర. బెంగళూరుకు కాన్సులేట్ కావాలి, తర్వాత కేరళకు కాన్సులేట్ కావాలి, తర్వాత మిగతా కాన్సులేట్ కావాలి. మీకు చెప్పాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. యుఎస్ లా మెక్సికన్ కాన్సులేట్స్ అని ఉంటాయి అన్నట్టు. అంటే మెక్సికో దేశస్లో ఉట్టి హ్యూస్టన్ అనేది 4th బిగ్గెస్ట్ సిటీ అమెరికాలో. అది కొద్ది కంటెస్ట్ అయింది. చాలా మంది చాలా అందరు కూడా చాలా మాది 4th మారుతుంది. సరే, మేము మాది 4th అని మేము అంటున్నాం. సరే, దాన్ని డిబేట్ చేయండి, తర్వాత విషయం. కానీ 4 మెక్సికన్ కాన్సులేట్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటే సిటీలా 4 మెక్సికన్ కాన్సులేట్స్ ఉన్నాయి, ఒకటే సిటీలా. అంటే ఇప్పుడున్న మన డిమాండ్ కు మన హైదరాబాద్ కు ఇంకా 2 కాన్సులేట్, హైదరాబాద్ కోటి, సికింద్రాబాద్ కోటి కాన్సులేట్ కావాలి. ఇంకా కావాలంటే కుక్కడిపల్లికి ఇంకోటి కూడా కావాలి. అన్ని కాన్సులేట్స్ కావాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు పెట్టలేదు. కాబట్టి ఈ రష్ అన్నది ఇంక్రీజ్ అవుతా పోతా ఉన్నది. దీనికి వాళ్ళు సొల్యూషన్ చేస్తలేరు. ఎప్పుడైనా ఫేవరబుల్ గవర్నమెంట్ వస్తే, ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసిందంటే 1 ఇయర్, అంటే మనకు వీసా స్టాంప్ ఎక్స్పైర్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్ మనం డ్రాప్ బాక్స్ పోవచ్చు. డ్రాప్ బాక్స్ తోటి చాలా ఎలిమినేట్ అయింది అన్నట్టు. అంటే ఇమ్మీడియట్ గా వీసా వస్తుంది, 15 రోజులే 10-20 రోజులే వీసా వచ్చేస్తుంది అన్నట్టు. ఇవన్నీ కూడా వీసా అని డ్రాప్ బాక్స్ లో పోయేది. డ్రాప్ బాక్స్ లో పోతే ఏమైంది, ఇంటర్వ్యూ ఆఫీసర్స్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు 3rd కంట్రీ నేషనల్స్ పోతే ఏమైందంటే, మెక్సికో పోతారు, కెనడా పోతారు, వియట్నాం పోతే మన వాళ్ళకి ఎక్కువ అపాయింట్మెంట్ దొరుకుతాయి. ఇప్పుడు అందరు గుమ్ము గుడికొచ్చి మన హైదరాబాద్, చెన్నై ఇక్కడ ఉన్న కాన్సులేట్స్ పోదలుచుకుంటే ఇక మరి ఉన్న అపాయింట్మెంట్స్ ఆల్రెడీ 2 ఏళ్ళు అయితే మరి ఇంకెన్ని అవుతుంది? ఒక H1B స్టాంపింగ్ మనకి ఇదివరకు 6 నెలలు వెయిటింగ్ అయితే మరి 8 నెలలు అయిద్దా, 9 నెలలు అయిద్దా అన్నది మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మన హైదరాబాద్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటారు?
ఓవరాల్ గా రిస్ట్రిక్షన్ అమెరికన్ ప్రభుత్వం ఇప్పుడు బాగా రిస్ట్రిక్షన్ ఉంది. Hmm. యుఎస్ పోవాలన్నా, యుఎస్ నుంచి ఇక్కడ రావాలన్నా, మళ్ళీ వెనకకు పోవాలన్నా కానీ మొదటి నుంచి ప్లానింగ్ చేస్తే తప్పితే మీరు అది అచీవ్ చేయలేరు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ మారారు అనుకోండి, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? జాబ్ మారితే వాళ్ళకి అక్కడ ఉండి జాబ్ మారొచ్చండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీసా స్టాంపింగ్ ఏం రానక్కర్లేదు. వాళ్ళు జాబ్ మారితే ఇప్పుడు కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి మారినప్పుడు అతను స్టాంపింగ్ ఇక్కడ రానక్కర్లేదు అన్నట్టు. అర్థమైంది కదా మీకు? ఓకే. స్టాంపింగ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు F1 నుంచి H1Bకి మారినా గానీ అక్కడనే మారొచ్చు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినా కూడా అక్కడనే మారొచ్చు. తర్వాత H4 నుంచి H4 మారినా కూడా అక్కడనే మారచ్చు. L1 నుంచి H1 మారినా కానీ అక్కడనే మారచ్చు. గ్రీన్ కార్డ్ కూడా అక్కడనే ఉండొచ్చు. మా టైం అప్పుడు మేము ఏం చేసేదంటే పోతే స్టూడెంట్ వీసా పోయిన వాళ్ళు H1B గ్రీన్ కార్డ్ అంతా అక్కడనే ఒకటేసారి గుండు గుత్తగా వచ్చేటట్టు చేసేది. నేనైతే పోయినప్పుడు H4 మీద పోయి గ్రీన్ కార్డ్ వచ్చేదాకా మళ్ళీ ఎక్కడ కాలేదండి. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ కూర్చుని మొదలు పెట్టిన. అయితే ఇప్పుడు ప్రతిదీ లాంగ్ టైం పడుతుంది. అప్పుడు మా గ్రీన్ కార్డ్ ఏంటండి 7.5-2 నెలల గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఒకసారి అక్కడ పోయిన తర్వాత F1 మీద పోయిన తర్వాత మళ్ళీ H1B ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చి వెనుకకు రావాలంటే స్టాంపింగ్ అవసరం వాళ్ళకు. అర్థమైంది కదా? అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళకి స్టాంపింగ్ అవసరం లేదు. కానీ ఇండియాకు పెళ్లికో పబ్బానికో రావాల్సి వస్తుంది కదా, అప్పుడు స్టాంపింగ్ అవసరం ఉంటుంది అతనికి. ఒకవేళ కంపెనీ ఏ నుంచి కంపెనీ బి మారినా కూడా స్టాంపింగ్ అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు H1B మీద ఒక కంపెనీ మీద వీసా స్టాంపింగ్ తీసుకున్నాడు, సరే 2 ఏళ్ళో 3 ఏళ్ళో వచ్చింది. ఆ తర్వాత కంపెనీ మారిండు, ఆ 3 ఏళ్ళు దాటిపోయింది, పుణ్యకాలం కొద్దిగా దాటిపోయిన తర్వాత వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ వెనకకు రావాలంటే ఇదివరకు ఏంటంటే డ్రాప్ బాక్స్ లో పోయేది. డ్రాప్ బాక్స్ లో 15 రోజులకు స్టాంపింగ్ వచ్చేది. ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ లేదు. మెక్సికో పోరాదు, కెనడా పోరాదు, ఇండియాకు వస్తేనేమో 8 నెలల దరిద్రం ఉంది వీసా స్టాంపింగ్. ఇప్పుడు అంటే మీరు చెబుతున్న దాని ప్రకారం ఈ రూల్స్, ఈ చేంజెస్ వల్ల ఖచ్చితంగా అయితే ఇండియాకి రావాల్సి వస్తుందిగా? రావాల్సిన అవసరం అంటే ఒక్కసారి అక్కడ పోయిన తర్వాత రావాల్సిన అవసరం 90% వాళ్ళ పర్సనల్ తోటే రావాలండి వాళ్ళు. ఈ రూల్ మనం ఇండియాకి వచ్చేలా చేయట్లేదా సార్ మరి? ఇప్పుడు అట్లా కాదండి. వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు ఒకవేళ F1 మీద కానీ H1 మీద కానీ L1 కానీ H4 మీద కానీ L2 మీద కానీ అక్కడ పోయిండ్రు అనుకోండి, వాళ్ళు అక్కడనే ఉండొచ్చు. స్టాంపింగ్ ఏం అవసరం లేదు వాళ్ళకు. ఓకే. వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకు విజిట్ చేస్తారో, ఇప్పుడు F1 నుంచి H1కు చేంజ్ అయిన తర్వాత కూడా అతను అక్కడే ఉండొచ్చు. అతను ఎప్పుడైతే ఇండియాకు వస్తాడో అప్పుడు స్టాంపింగ్ కావాలి అతనికి, అక్కడే ఉండక్కర్లేదు. ఓకే. సో అందుకోసం మేమేం చెప్తామంటే మా బిగ్గెస్ట్ ఎనిమి ట్రంప్ కాదు. ఇప్పుడు మా బిగ్గెస్ట్, మీరు ట్రావెల్ చేసేదే మా బిగ్గెస్ట్ ఎనిమి. మీరు ట్రంప్ కన్నా ఎక్కువ మీరే మా బిగ్గెస్ట్ ఎనిమి అని చెప్తాను నేను. ఎందుకంటే మీరు ట్రావెల్ కనుక ఇండియాకి అవాయిడ్ చేయదలుచుకుంటే మీరు ఈ ఇబ్బందులు ఉండయి అని నేను చెప్తాను. మా ట్రంప్ కన్నా మెయిన్ ఎనిమి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇండియాకి రమ్మంటారు కదా, మీ తల్లిదండ్రులే నాకు మెయిన్ ఎనిమి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అది కాదండి, నేను ఇప్పుడు డాక్టర్ అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు, హార్ట్ డాక్టర్ ఉన్నాడు, అరే నాయన చికెన్ ఫ్రై తినకరా అని చెప్తాడు, అంతే కదా. నువ్వు మంచిగా ఫ్యాట్ ఉన్నది తినకరా నాయన, మంచి కూరగాయలు తిను, అది మంచి తిను, ఏదో చెప్తా అంటాడు, అంతే కదా. మరి నేను ఇమిగ్రేషన్ లాయర్ అన్నప్పుడు నా క్లయింట్ అక్కడే ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, గ్రీన్ కార్డ్ రావాలనుకుంటా కదా. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నాకు అవన్నీ తెలియదు, నువ్వు వాడొచ్చిండు, ఎల్లయ్య వచ్చిండు, పుల్లయ్య వచ్చిండు, వాని పెళ్లి చేసిండు, ఆడు చేసిండు, అక్కడ చేసిండు, నీకు పిల్ల అక్కడ దొరికినా అన్ని అక్కడ ఉన్నా కానీ మళ్ళీ సంబంధం అనక ఆ పిల్లక్కనే ఉంటది, మళ్ళా పిల్లక్కనే ఉంటది, పెళ్లి మాత్రం ఇక్కడ చేయాలంటాడు. ఇక అదో పెద్ద తలకాయ నొప్పి నాకు. సో నేనేమంటే నాకు ట్రంప్ కన్నా ఎక్కువ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులే ఎక్కువ ఎనిమి అని చెప్తా. ఇప్పుడు ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే అక్కడ పిల్లక్కనే ఉండే అక్కడనే పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా, వాడు ఇక్కడ దానికి వచ్చి చేసుకొని ఆడ తర్వాత ఏమైంది, ఆ వీసాకు పోతాడు, స్టాంపింగ్ రాదు, వాడు ఇక్కడ అటకాయించిపోతాడు. కానీ ఒకసారి మనం సొసైటీ పరంగా చూద్దాం సార్. ఇప్పుడు వచ్చారనుకోండి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇక్కడ అవును. తల్లిదండ్రులకి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరు అమెరికాలో ఉండే పరిస్థితులు. ఇన్ జనరల్ అవును. మాట్లాడదాం. అవును. ఎప్పుడో వెళ్ళిపోతారు పిల్లలు. మీరన్నట్టు అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడికి ఎందుకు రావడం? ఇక్కడికొస్తే ఇబ్బందే కదా స్టాంపింగ్. అందుకని అవును. అక్కడే పెళ్లి చేసుకుంటారు. అక్కడే పిల్లల్ని కంటారు. ఇదిగో మా ఆవిడని చెప్పి వీడియో కాల్‌లో చూపిస్తున్నారు. మా పిల్లలు మ్హూ. పుట్టారని వీడియో కాల్‌లో చూపిస్తున్నారు. ఈ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. అవునా కాదా? తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం, కరెక్టే. వీళ్ళు నా అటు పోలేరు, నా వాళ్ళు బాధ ఇటు రాలేరు. ఎవరండి? నా బాధ ఎవరు చూడాలండి? నా బాధ నేను ఉన్నా కదా. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు విజిటింగ్ వీసా తీసుకొని అక్కడ పోవచ్చు కదా. హ్మ్. ఇప్పుడు వాళ్ళకు రెండేళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, మీరు అన్నట్టు ఇద్దరు పిల్లగాళ్ళు అక్కడ ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వీసా తీసుకున్నప్పుడు ఒకసారి వీసా ఇస్తే లక్కీలీ ఏంటంటే, ఇక మళ్ళీ ఇటువంటివన్నీ మళ్ళీ ట్రంప్ ప్రభుత్వాన్ని గుర్తు చేయకండి మీరు, ఓకే? 10 ఏళ్ళు వీసా ఇస్తారు, విజిటింగ్ వీసా ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ఇస్తారు. ఈ తల్లిదండ్రులు కావాలంటూ నువ్వు 6 నెలలకు ఒకసారి పో, హ్మ్. నాకు ఇబ్బంది ఏం లేదు. పోరగాళ్ళని మాత్రం మీరు ఇక్కడ విలువకండి అని చెప్తాను నేను. మీరు విజిటింగ్ వీసా తీసుకుని 6 నెలలకు మీరు కొడలు దూరాలు పోండి, మనవలు దూరాలు పోండి, మనవరాళ్ళు 21st డేకు పోండి, హౌస్ మన గృహప్రవేశానికి పోండి, ఆ తర్వాత మనవరాలకి చీర కట్టిస్తే పోండి, అన్నిటికి పోండి. కానీ వాళ్ళని ఇక్కడికి పిలిస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఇబ్బందులు పడతారు, మీరు ఇబ్బందులు పడతారు, నేను అంతకన్నా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఒక్కసారి అమెరికా వెళ్ళారు అని అంటే సొంత గడ్డ పైన చెప్తా ఉంటారు, మనం సినిమాల్లో చూస్తాం. రాగానే మన మట్టిని ముద్దు పెట్టుకున్నట్టు. అంటే మన దేశం నేల మీద అడుగు పెట్టాలి అంటే ఇంకా గగనమే అది. ఇబ్బందికరమైన అవునండి. పరిస్థితుల్లో. ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం డెఫినెట్లీ ఇక్కడి నుంచి మట్టి తీసుకోమని చెప్తా అక్కడికి. హ్మ్. కావాలంటే తల్లిదండ్రులు ఇక్కడి నుంచి మట్టి తీసుకోమనండి, లేదా అంటే నేను పోయినప్పుడు నేను మట్టి తీసుకొని పోతాను. నేను యూఎస్ సిటిజన్ గారు, నాకు ఇబ్బంది లేదు, నేను మట్టి తీసుకొని పోతా. ఎంతమంది కావాలంటే నీకు కానీ వాళ్ళని ఇక్కడ ట్రావెల్ చేస్తే మాత్రం ఈ సకల ఇబ్బందులు మీకు అర్థం కావా ఇవన్నీ. అదే. ఎందుకంటే ఏదన్నా మంచి న్యూస్ ఉందనుకోండి, ఎవడో పోయి మంచిగా పోయి ఆడో $10 మిలియన్ 100 కోట్లు సంపాదించుకొని వస్తే ఎవడో డబ్బు వేసుకొని అందరికి చెప్తారు, "ఓయ్, మా వాడు చేసుకుని మా అల్లుడు సంపాదించడు, కొడుకు సంపాదించడు." కానీ ఇక్కడ స్టక్ అయిపోయి వాళ్ళు పడే అవస్థలు నాకు తెలుసు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు. వాడు 100 కోట్లు సంపాదించిన నాకు ఎందుకు కాల్ చేస్తాడు? ఈడబడి ఇబ్బంది ఉన్నాడే నాకు కాల్ చేస్తాడు. ఇప్పుడు వీటన్నిటికీ ఈ ప్రాసెస్, ఈ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, లేకపోతే టైమ్ టేకెన్ కావచ్చు. ఎలా ఉంటుందంటారు? ఎక్స్‌పెండిచర్ కన్నా మెయిన్ ఏందంటే జాబ్ ఉండదండి. హ్మ్. మీరిప్పుడు అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ లేదో పెద్ద కంపెనీకి ఏదో జాబ్ చేస్తాండ్రు. మీరేమనుకుంటారు, అక్కడనే పెళ్లి చేసుకుంటాం కన్నా నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటా అని చెప్పి వస్తారు. మీరు ఏదో కన్సల్టింగ్ జాబ్ నుంచి మైక్రోసాఫ్ట్ కో యాపిల్ కో పనిచేస్తారు, ఏబీసీ కంపెనీ నుంచి యాపిల్ పనిచేస్తారు. వచ్చిన తర్వాత వాడు ఏమంటాడు, ఈ పేపర్ వర్క్ మంచిగా లేదు, ఆ పేపర్ వర్క్ మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. మీరు టక్కున తల్లిదండ్రులు వచ్చిందంటే అపాయింట్మెంట్ దొరకదు. అపాయింట్మెంట్ దొరకకపోతే 8 నెలలు అపాయింట్మెంట్ దొరకకపోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? 8 నెలలు వాడు అక్కడ ఏం చేస్తాడు? 8 నెలల దాకా వాడు మీకోసం వెయిట్ చేయడు, ఇంకోని హైర్ చేసుకుంటాడు. ఇంకోని హైర్ చేసుకున్నప్పుడు వాడు పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నిన్ను ఎందుకు అడుగుతాడు మళ్ళా? ఎందుకురా, నాకు వీడు దొరికిందిగా, నీకు అవసరం లేదని చెప్పేస్తాడు. అయిపోతుంది మరి. అప్పుడేమైద్ది? నువ్వు H1B వీసా అపాయింట్మెంట్ ఉన్నా కానీ నువ్వు బేకార్ అయిపోతావు. హ్మ్. మొదలే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చింది అనుకోండి, మొదలే అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనేమో పర్వాలేదు. మొదలే అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనేమో ఛాన్స్ ఉన్నది మీకు. అక్కడ కూడా ఇబ్బంది ఛాన్స్ ఉంటుంది మీకు, అక్కడ కూడా ఇబ్బంది ఛాన్స్ ఉంటుంది. వీసా అపాయింట్మెంట్ దొరికినంత మాత్రం వీసా వస్తుందని గ్యారంటీ ఏం లేదు. హ్మ్. ఎస్పెషల్లీ ట్రంప్ ప్రభుత్వం అంత ఈజీగా వీసాలు ఇస్తలేదు. సార్. ఇంకా చెప్పాలంటే కాన్సులేట్స్ ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే, వాళ్ళు మొత్తం కాన్సులేట్స్, అరే నాయన ఎంతమంది F1 వీసా అప్లై చేశారు, ఎంతమంది H1B అప్లై చేశారు, ఒక్కొక్క ఆఫీసర్ ఎంత పర్సంటేజ్ అప్రూవల్ చేసిండ్రు. ఓకే, వీడు చాలా వీసాలు అప్రూవ్ చేసిండు కంపారిటివ్లీ, వీడిని ఎక్కడ పంపిద్దాం? కాంగో నేషన్ పంపిద్దాం, ట్రాన్స్ఫర్ చేద్దాం. ఆ పరిస్థితికి వచ్చింది అన్నట్టు వాళ్ళని. అట్లా చేస్తానంటే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం. సో అందుకోసం ఏంటంటే, నేను ఇప్పుడు వీలైనంత మటుకు మీరు ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి వీసా స్టాంపింగ్ కంపల్సరీ అవసరం కాబట్టి మీరు తీసుకొని పోండి. అక్కడి నుంచి మీరు అనవసరంగా ఇక్కడికి ట్రావెల్ చేసి వీసా స్టాంపింగ్ వస్తే మాత్రం ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా ఇబ్బందే మీకు. ఎందుకంటే వాడు వీసా హ్మ్. ఇస్తాడో చేయలేదో. ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోక మాత్రం గోవింద. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ తొందరగా దొరకదు, మీకు ఆ లోపల జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఈ బ్యాన్ ఏదైతే ఉందో ఇది ఎవరు పెట్టారు అండ్ లీగల్ ఛాలెంజెస్ ఏముంటాయి? ఇది ట్రంప్ ప్రభుత్వం పెట్టిందండి. Hmm. ఇది ట్రంప్ ప్రభుత్వం లీగల్ ఛాలెంజెస్. ఈ వీసా అన్నది ఒక సావరెన్ రైట్ అంటారు. అంటే దాన్ని ఏమని చెప్పాలంటే ఒక ప్రభుత్వం ఒక రైట్. ఒక మన ఇండియాలో ఎవరెవరు ఎంటర్ కావాలన్నది, ఎవరికి ఎప్పుడు వీసాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నట్టు. ఓకే, దాన్ని ఎవరిని ఛాలెంజ్ చేయడానికి, కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలు లేదండి. ఓకే, వీలు లేదండి. కాబట్టి ఇటువంటి వాటిని ఛాలెంజ్ చేసినా కూడా కోర్టులో ఏమి సక్సెస్ ఉండదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ట్రంప్ ప్రభుత్వం చేసింది, దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా ఏం సక్సెస్ ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే అపాయింట్మెంట్లు లేట్ అవుతున్నాయి. అపాయింట్మెంట్లు వచ్చిన తర్వాత కూడా వీసా స్టాంపింగ్ ఇవ్వడానికి కూడా లేట్ అవుతున్న దాని మీద మాత్రం కోర్టుకు పోయే అధికారం ఉంటుంది, దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు 8 నెలలు 9 నెలల దాకా వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి దాని మీద కోర్టుకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అరే నాయన, నువ్వు ఒకవేళ ఒక సిస్టమ్ పెడితే అది ప్రాక్టికల్ గా ఉండాలి. నువ్వు 8 నెలలు 2 ఏళ్ళ దాకా లేదు కదా, కానీ అటువంటి వాటికి కోర్టుకు పోయి ఛాలెంజ్ చేస్తే వాటిలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ థర్డ్ కంట్రీ నుంచి మీరు వీసా స్టాంపింగ్ తీసేసారు కాబట్టి దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే మాత్రం మనకు సక్సెస్ ఉండదు. డ్రాప్ బాక్స్ తీసేసిన మనం ఛాలెంజ్ చేస్తే మాత్రం సక్సెస్ ఉండదు. ఇప్పుడు ఇమిగ్రేషన్ పాలసీస్ లో చేంజెస్ ఉన్నాయి కదా, ఇది కూడా అందులో భాగమే అనుకోవాలా అండి? అవునండి, ఇది ఇమిగ్రేషన్ పాలసీస్ లో ఓవరాల్ గా ఇది ఒక ఖచ్చితంగా భాగమే. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తున్న ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద ఉన్నది. ఇది చాలా మనకు ఎఫెక్ట్ అయిందండి థర్డ్ కంట్రీ నేషనల్స్. మనకు అర్థం కాదు. ఎందుకంటే దాదాపుగా ఒక 25% ఆఫ్ ద పీపుల్ మన యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎట్టుపోతారండి, మెక్సికో కెనడా పోయి స్టాంపింగ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇండియాకి వస్తారు. ఇంకోటి చెప్పాలి మీకు, ఆల్రెడీ మీకు డ్రాప్ బాక్స్ తీసేసినంత మటుకు దాదాపుగా 30-40% ఆఫ్ ద పీపుల్ డ్రాప్ బాక్స్ పోయేది. వాళ్ళందరూ వచ్చి అపాయింట్మెంట్లకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే థర్డ్ కంట్రీ నేషనల్ తీసుకుంటూ వీళ్ళందరూ కూడా మన ఇండియాకి అపాయింట్మెంట్స్ వస్తారు. కాబట్టి ఇంకా డిలే అవుతుంది, ఇంకా ప్రాబ్లం ఉంటుంది. మీరు మొదలు ప్లాన్ చేసుకోండి, ఇండియాకు రాకండి. మొదలు ప్లాన్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాకి వీలైనంత మటుకు మీరు అవాయిడ్ చేయండి యుఎస్ నుంచి ఇక్కడ రావడానికి. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం యుఎస్ పోవడానికి కంపల్సరీ మీకు కావాలి. ఆ తర్వాత అన్నెసెసరీగా మీరు అన్ప్లాన్డ్ గా వచ్చిందంటే ఇక మీరు అక్కడి నుంచి తట్టపుట్ట చదువుకొని రావడం బెటర్. ఇది పర్మనెంట్ అంటారండి, లేకపోతే మధ్యలో ఏమన్నా దీన్ని మార్చే అవకాశాలు ఉన్నాయా? ఈ ప్రభుత్వం మాత్రం మారవదండి. ఇది మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడేమన్నా మార్చడానికి అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళా అప్పుడు ఇదే ప్రభుత్వానికి ఎక్స్టెన్షన్ రావచ్చు. ఈ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు. మన తెలుగింటి అల్లుడే వైస్ ప్రెసిడెంట్, అతనే ప్రెసిడెంట్ కావచ్చు, చెప్పలేము. అతనే ప్రెసిడెంట్ అయ్యి ఇవే కంటిన్యూ కావచ్చు పాలసీస్, మనకి చెప్పలేము. ఓకే, మరి అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, మన ఇండియన్స్ దగ్గర ఉన్నవి? అది ఫస్ట్ మేము చెప్పేది అంటే, మీరు ఇక్కడి నుంచి యుఎస్ పోవాలంటేనేమో తప్పకుండా మీకు వీసా కావాలి. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందు మీరు చూసుకోండి, మీ అయ్య మంచిగా ఆడి కారు కొని మళ్ళా కోకాపేటలో విల్లా కొని పెట్టిండి అనుకోండి, ఖచ్చితంగా వచ్చేసేయండి. వీసా అయిపోతే మీరు మంచిగా ఉండొచ్చు. మీ నాయన మంచి టీచర్ జాబ్ చేసుకొని మీ అమ్మ హౌస్ వైఫ్ అయ్యి లేదా ఇద్దరు టీచర్ జాబ్ చేసుకుని కష్టపడి కూడగొట్టుకొని నేను ఇంజనీరింగ్ పెట్టి అక్కడ 50 లక్షలు పెట్టి చదివించి ఆడ పంపించిన తర్వాత నువ్వు నేను ఇక్కడికి వచ్చేస్తా అని అంటే మాత్రం ఇక నీది, నేను చెప్పాలంటే నేనేం చెప్పలేను వాళ్ళని మాత్రం డెఫినెట్లీ డిస్కరేజ్ చేస్తాండి. అబ్బాయి దగ్గర డబ్బులు మంచిగున్నాయి అనుకోండి, ఇక మీ ఇష్టం, మీరు వచ్చేసేయండి. కానీ మీరు మిడిల్ క్లాసు ఇటువంటి కుటుంబాలు అయితే మీరు ఇక్కడికి రావడం ప్లాన్ చేసుకొని మీరు చూసుకోండి. మరి మీ దగ్గర ఇనఫ్ రిసోర్సెస్ ఉన్నాయా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఎట్లుంటది, అక్కడ శాలరీ ఎంత, ఇక్కడ శాలరీ ఎంత. ఇదివరకు ఏంటంటే యుఎస్ లో మాస్టర్స్ డిగ్రీ చేయగానే వామ్మో ఈజీ జాబ్ వచ్చింది ఇక్కడ, ఏది 20 ఏళ్ల కింద. ఇప్పుడు ఎవరికి ఏరియాస్ లేదండి యుఎస్ లో డిగ్రీ అయినా. యుఎస్ లో డిగ్రీ నుంచి ఎందుకు ఏరియాస్ లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా అదే జాబ్లు ఇక్కడ చేస్తారు, అదే జాబ్లు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత పెద్ద ప్రిఫరెన్స్ లేదు, యుఎస్ నుంచి వచ్చినంత మాత్రం అంత ప్రిఫరెన్స్ లేదు. ఇదివరకు ఎట్లుండే, ఇండియాలో ఉన్నోనికి ఏమో లెట్స్ సే 100 రూపాయలు అనుకోండి శాలరీ, యుఎస్ నుంచి వచ్చిన వానికి 300-400 ఇచ్చేది శాలరీ అంతకుముందు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏం లేదు.
యుఎస్ లో ఇక్కడ ఉన్న 100 ఇస్తే వీనికి 120, 110 అంతకన్నా ఎక్కువ ఇస్తలేరు వాళ్ళు, లేదా అప్పుడప్పుడు 100 ఇస్తాను, అంతకన్నా ఎక్కువ కూడా ఇస్తలేరు. సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు ఒకవేళ మీరు రిసోర్స్ఫుల్ అనుకుంటే మాత్రం అప్పుడు ట్రావెల్ చేయండి, తప్పితే వీలైనంత మటుకు ట్రావెల్ అన్నది బంద్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. ఈ థర్డ్ కంట్రీ వీసా స్టాంపింగ్ సంబంధించి చాలా చక్కగా వివరించారు. చాలా క్లియర్గా ఇప్పుడు ఎవరైతే ఖచ్చితంగా ఇండియాకు వచ్చారో వాళ్ళు పడే ఇబ్బందులు అండ్ మీకు కలిగించే ఇబ్బందుల గురించి కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.